గణేష్ లెటర్ వచ్చిందా? మొన్న చెప్పారు కదా సార్ పోస్ట్ వస్తుందని, వచ్చింది. అన్న వచ్చినట్టున్నాయి కదా. మొన్న ఏదో అమ్మాయి గురించి బాగా అడుగుతాయి కదా, కనబడదా మళ్ళా? కనబడింది సార్. ఆ అమ్మాయి కోసం అంత ఆనందం తిరుగుతాను, అంత అందంగా ఉంటుందా రా? అందంగా ఉంటుందా అని మెల్ల అడుగుతారేంటి సార్? మస్తు అందంగా ఉంటుంది ఆమె. ఆమె కండ్లు కొత్తిమీరాకు, ఆమె కురులు కురుకురేలే, ఆమె చెవులు షేగోడీలు, ఆమె పండ్లు బఠానీలు. అదేంద్రా అమ్మాయి గురించి అడిగితే అన్ని దుకాణాల సామాన్ గురించి చెప్తాను. ఏ గట్ల కాదు సార్, అమ్మాయి మంచిగానే ఉంటది, నాకే చెప్పలేదు. వాళ్ళ నాన్న పోలిక ఒక్కటి కూడా రాలే ఆమెకు. ఎందుకు గంధ దరిద్రంగా ఉంటాడు ఏంది వాళ్ళ నాన్న? దరిద్రమా? అష్టదరిద్రమే. ఒకవేళ అమ్మాయికి అలా నాన్న పోలికలు వస్తే బండెక్కించుకోడు కాదు, ఎక్కడన్నా బొందలు నూకేసి చంపుతూ. అంతేనా? అంతేది ఆయన అసలు దరిద్రం లేక అట్లాంటి అందమైన బిడ్డలు పుడతారు. నిజమే సార్ మీరు ఎక్కిది. అబ్బా నాన్న, ఆయన ముచ్చట మనకు అవసరమా? పోదాంపా. ఏ ఆగు బిడ్డ, మాట్లాడుతాను కదరా. సరేరా, మరి అలా నాన్నకి తెలుసా లేదా మరి ఆ ముచ్చట? ఇప్పటి వరకు అయితే తెలియదు సార్, ఇక ముందు ముందు చూడాలి, తెలితే ఏమంటాడో ఏమో. సరే తెలితే ఏమన్నా ముచ్చట ఉంటే నాకు చెప్పు, పిసుకుతా అని. అబ్బా నాన్న, ఆయన ముచ్చట మనకు అవసరమా? నేను పోదాంపా. అరే ఆగు బిడ్డ, ఒక్కూ రోజు గామాత్రం సాయం చేసుకోవద్దారా? సార్ మీరు ఇంతగా సపోర్ట్ చేస్తుడు నాకు ఫుల్ హ్యాపీ ఉంది సార్. ఏ సాయం ఉంటారా? మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నేను దూసుకపోతాయి. ఓకే ఓకే. అయ్యో పిచ్చి నాన్న, నీది నువ్వే తిట్టుకుంటున్నావే. నాన్న నీ స్కూల్ టైం అవుతుంది, పో. ఆ లిస్ట్ ఏదో ప్రిపేర్ చేయాలంట కదా, ఫోన్ మీద ఫోన్ చేస్తారు. మర్చిపోయినరా, అవన్నీ రెడీ చేసాడు. సరే గానీ వీనికి ఒక 10-20 ఇచ్చి పంపిరా. సరే నేను ఇస్తా. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, నా నంబర్ ఉంది నీ దగ్గర. ఉంది సార్. సరే బిడ్డ. సరే జాగ్రత్త నాన్న. బావతోటి నాకు ఇంత కాదు, సపోర్ట్ ఇవ్వకుంటే చాలు సెట్.